నమస్కారం. శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారి గురించి తెలుసుకుంటాం. శాకాహారం ఎందుకు తీసుకోవాలి, శాకాహారం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే మరి జంతుజాలాన్ని చంపకుండా మనం శాకాహారిగా అవుతే మరి ఏం జరుగుతుంది, మరి ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ రాయ్ జగపతి రాజు గారు. ఆయన ఒక సైకాలజిస్ట్, అలాగే ఎన్నో సెషన్స్, ఆన్లైన్ సెషన్స్ తీసుకున్నారు, ఆఫ్లైన్ సెషన్స్ తీసుకున్నారు. మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన మరి ఎన్నో సెషన్స్ చేశారు. అలాగే శాకాహార ప్రచారంలో ఆయన విస్తృతమైన పాత్రని వహించారు. మరి అలాంటి వ్యక్తితో ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సార్, మానవ ఆహారం శాకాహారమా, మాంసాహారమా? దురదృష్టకరమైన అంశము అంటే మనిషి ఇంత నాగరికుడు అయిన తర్వాత కూడా తన ఆహారం ఇది శాకాహారమా మాంసాహారం, అసలు మాంసాహారం అనేది ఆహారం కాదు. సృష్టిలో మాంసం తినే జంతువులు శాకాహార జంతువులు, అలాగే మనుషులు రెండు రకాలు లేరు. ఓకే. మనిషి శాకాహార, మాంసాహార. పులి శాకాహారి కాదు, అది మాంసాహారి. ఏనుగు మాంసాహారి కాదు, శాకాహారి. అలాగే మనిషి ఏంటి, ఇంతకాలం అయినా, ఇంత నాగరికుడు అయినా ఇంకా తను మాంసం ఆహారం తను తినొచ్చా లేదా, ఇది మంచిదా చెడ్డదా అనే ఆ స్థాయిలో ఉండిపోవడమే మనం ఎదగకపోవడానికి కారణం. ఎదగలేదు. భయంకరమైన ఒక దురాచారం ఈ సమాజంలో వచ్చింది. అది వచ్చిన ఆచారం, వచ్చిన దురాచారం, సంపర్క దోషం అంటారు కదా. వేల సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం. అనేక మంది వచ్చారు, ఈ దేశం మీద పరిపాలన చేశారు. ఇది శాకాహార దేశం, ఇది అహింస దేశం. ఇది అహింస దేశం అని కాదు, ఇది నాగరిక దేశం. మెయిన్ ఇది నాగరిక. మొత్తం విదేశాల్లో వాళ్ళు ఎలాంటి బట్ట వేసుకోవాలి, ఎలా తినాలి, ఏం చేయాలో తెలియని రోజుల్లో ఇక్కడ పూర్తి గొప్ప సైన్స్ ఉంది. ఇక్కడ అన్ని విషయాల్లో ఎంతో లోతుగా అన్ని విషయాలు తెలుసుకుని ఒక చక్కటి నాగరికత చెందిన గొప్ప సమాజం భారతదేశం. అంటే ఇక్కడ ఎవరు మాంసాహారులు ఉండేవారు కాదు. ఇక్కడ మనకి ప్రామాణిక గ్రంథాలు వేదాలు. వేదంలో, అధర్వణ వేదంలో ఏమనుందంటే, మాంసం తినేవాళ్ళని, అలాంటి దుష్ప్రవృత్తి కలవాళ్ళని సమాజంలో లేకుండా చెయ్యి అని ఉంటుంది. గుడ్లని, మాంసాన్ని, గర్భస్థ పిండం అన్నది వేదం. గర్భస్థ పిండం, కోడిగుడ్డుతో సహా అలాంటి నీచ ప్రవృత్తి కలవారిని సమాజంలో లేకుండా చేయండి. మనం అంటరానితనం అని అన్నాం చూసారా, అది దేనివల్ల వచ్చింది? ఎవరైతే అలాంటి నీచమైన పని చేశారో, ఇంకో జీవిని హింసించి తినేంత అనాగరికమైన చర్యలో ఉన్నారో, ఎదగకంటూ ఉన్నారో, ఇంకా ఆటవిక్కులుగా ఉన్నారో, వాళ్ళని ఈ సమాజంలో లేకుండా చేయమని ఈ వేదభూమి చెప్పింది. ఇక్కడ భారతదేశం, ఈ దేశంలో ఋషులు, మునులు, మహనీయులు అందరూ ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు. రాణా ప్రతాప్ సింగ్ వీరుడే కదా, శాకాహారి. ఛత్రపతి శివాజీ ప్రతి హృదయం పులకించిపోద్ది, హిందూ మహావీరుడు, శాకాహారి. హరిశ్చంద్రుడు, విక్రమాదిత్యుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాంటి వీరులు. ఎవరి చరిత్ర అయితే ఈ దేశపు చరిత్ర, ఎవరి గురించి అయితే చెప్పుకుని భారతదేశం గొప్పది అని అనుకుంటాము, మన పురుషులు, మన ఈ చారిత్రక మహానుభావులని అనుకుంటాము, వాళ్ళందరూ శాకాహారులు. ఎవరు అయితే చాలా లో స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఏమీ దొరకక, బహుశా తినడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ఎక్కడో ఎడారి ప్రాంతాల్లోనూ అలాంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి పండగ ఏమీ దొరక్క, ఒకవేళ వాళ్ళకి ఏది దొరికితే అది ఆకలితో ఏదైనా తిన్నారేమో, ఏమీ లేని వాళ్ళు, ఏమీ పరిస్థితి లేని వాళ్ళు. అలాగే విదేశాల్లో కూడా ఎవరికి వీళ్ళకి ఉంది, ఆ ఎడారి ప్రాంతం వాళ్ళు. మన మీదకి వచ్చిన వాళ్ళందరూ ఎడారి ప్రాంతం, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇక్కడ అన్నీ పండుతాయి, పుష్కలంగా ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి, చక్కటి వేల సంవత్సరాలుగా ఇక్కడ పండించడం, తినడం, వండుకోవడం అన్నీ తెలిసిన నాగరికత ఉన్న దేశం ఇది. ఈ దేశం మీదకి వచ్చేవారు వాళ్ళు. వాళ్ళకి పాపం అక్కడ ఏమీ పండవు. మీరు ఉదాహరణకి జర్మనీ తీసుకోండి. జర్మనీలో ఏం పండుతాయి? అక్కడ చెరుకు పండదు, మామిడి పండదు, పులుపు పండదు, ఏమీ పండవు. అలాగే మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అంటున్నాం, వాళ్ళకి ఉప్పు తప్ప ఏం పండుద్ది? ఏమీ పండదు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏం దొరుకుతుంది అది తిన్నారేమో పాపం. ఇక్కడ ఇంత రిచ్ నాగరికత ఉన్న ఈ దేశంలో ఇంకా మనం తిండి కోసం జీవుల్ని చంపడం అనేది అధర్మం. రెండవ పాయింట్ ఏంటంటే, మిగిలిన దేశాలు, ప్రపంచంలో ఉన్న 230-240 దేశాలు కూడా అర్థం ఆధారంగా ఉన్నాయి. అంటే
ఎకనామిక్స్, కరెన్సీ బేస్డ్ సొసైటీస్ అవన్నీ. భారతదేశం ధర్మం బేస్డ్ సొసైటీ. మన సంస్కృతి, మన జీవన విధానం అన్నీ కూడా ధర్మం ఆధారంగా నిర్మాణం అయింది. ధర్మం బేస్. ఓకే. ఇప్పుడు మనం ఎవరితోటైనా వ్యవహరిస్తే, ఒక జీవితో మనం వ్యవహరిస్తే, లేదా ఒక మనిషితో మనం వ్యవహరిస్తే, ఇద్దరికి సంబంధించిన ఇద్దరు కదా, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రెండు విషయాలతో సంబంధించి ఉంటే దేనితోటైనా వ్యవహరిస్తే ఆ వాళ్ళకి కూడా న్యాయం ఉండాలి. అలా ఉంటే అది ధర్మం. ఇప్పుడు మనం ఒక కోడితో వ్యవహరిస్తున్నాం, ఆ కోడికి కూడా న్యాయం అవ్వాలి. దానికి నొప్పి అవుతుంది, దానికి అన్యాయం అవుతుంది, దాన్ని దారుణంగా చంపేస్తున్నాం, అది దానికి అన్యాయం జరుగుతుంది. ఇది అధర్మం. ధర్మం ఉండాలి. నోరులేని జీవి, అర్హురాలు, దాన్ని కాపాడాలి. అది ధర్మం. నాగరికత ధర్మం అంటే ఏంటి? బలం ఉన్నవాడు బలహీనుణ్ణి రక్షించాలి. ఇది నాగరికత ధర్మం. ఆటవిక ధర్మం ఏంటి? బలవంతుడిదే రాజ్యం, నాకు బలం ఉంది కాబట్టి నాకంటే బలహీనంగా ఉన్నవాడి దగ్గర లాక్కోవడం అనేది ఆటవిక ధర్మం. మనం ఇంకా ఆటవిక ధర్మాన్ని ఆచరిస్తే ఎలా? ఇది మంచిదా చెడ్డదా, లేకపోతే ఆహారం మన ఆహారమా కాదా అనే ఎలా ఎలా తెలుస్తుంది? ఎలా అర్థమవుతుంది? మన నిర్మాణం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ చూస్తే పచ్చి మాంసం తినగలరా? మన ఆహారం అదే అయితే మనం అలాగే పీక్కుని తినాలి కదా. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళినా అది తప్పే అని తెలుస్తుంది. ఇంకా నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే, ఇంత సైన్స్ పెరిగింది, ఇంత జ్ఞానం పెరిగింది, ఇంత నాగరికత చెందాము, ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న నాగరికులు మనం, ఇంకా ఇప్పటికీ తిండి కోసం సెకండ్కి 255 ఏటలను చంపుకు తినేస్తున్నాం. సెకండ్కి 255 జీవులు కేవలం తిండి కోసం చంపుతున్నాం. ఇదేమి ఎంత ఘోరం ఇది! ఏమీ దొరకదా అంటే వాడు బతకడం కోసం ఏముంటే తింటాడు. అది ధర్మమే అయ్యుండొచ్చు, న్యాయమే అయ్యుండొచ్చు. అన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ ఈ భూమిలో అన్నీ పండుతాయి. తీపి ఉంది, చేదు ఉంది, కారం ఉంది, పులుపు ఉంది, అన్ని షడ్రుచులు ఈ భూమి మీద మొలకెత్తినట్టుగా ఈ భూమి మీద ఇంకా భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేదు ఇంతటి గొప్ప వాతావరణం. అలాంటి ఈ దేశం, ఇది పూర్తి అహింసా దేశం. ఇక్కడ హింసే ఉండకూడదు. ఇక్కడ జీవులన్నీ కాపాడబడాలి, అందరూ కలిసి జీవించాలి. అలాంటి దేశంలో ఉన్నాం మనం. మరి ఇప్పటికీ మాంసాహారం తింటుంటే, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో 99% మాంసాహారులుగా కన్వర్ట్ అయిపోయి మారిపోయారంటే ఎంతటి దిగజారుడు తనానికి వెళ్ళామో, ఎంత బాధాకరమైన విషయమో. ఒకసారి అంటే అవేర్నెస్ లేదు. నాకు ఆ మధ్యన ఒక జైన్ మిత్రుడు కలిశారు. మా పిల్లలు మాంసం తింటున్నారు సార్ నాకు తెలియకుండా అని. పిల్లలు జైన్లు, వాళ్ళు పుట్టుకతో శాకాహారులు, బ్రాహ్మణులు పుట్టుకతో శాకాహారులు, వైశ్యులు శాకాహారులు, వీళ్ళంతా ఎవరి సంపర్కం, ఎవరితోటో స్నేహాలు, ఫాస్ట్ ఫుడ్స్ తెప్పించుకోవడం, అవేవో నోరూరించే పద్ధతుల్లో అడ్వర్టైజ్మెంట్స్, అవి చూసి దానికి ఆకర్షణ పడిపోయి దాన్ని తింటున్నారు. అది తినొచ్చా లేదా అనే విశేషణ కూడా ఉండడం లేదు. అందరూ తింటున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అలా తయారవుతుంది. మన బుద్ధి ఏమైంది? మనం బుద్ధి ఉపయోగించవలసిన వాళ్ళం కదా. ఇవాళ భూమి మీద ఉన్న అన్ని సమస్యలకి, ఇవాళ మానవుడు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి కారణం ఏంటి అని చూస్తే వాటి పట్ల మనం జరుపుతున్న ఈ అనాగరికమైన ఈ చర్యే మనకి ప్రతిచర్యగా వస్తుంది. ఇవాళ మనందరం ఈ స్థితిలో ఉంది. ఇవాళ భూమి మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇదేమీ మనిషికి ఇంకా అవకాశం ఉండే పరిస్థితి లేదు. ఇది భయపెట్టడానికి కాదు. ఆలోచించి చూడండి, ఎవరైనా కూడా ఆలోచించి చూస్తే డైనోసార్స్ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా అన్ని కనబడిన అన్నటిని, ఆకుల్ని, అలవల్ని, జీవుల్ని, జంతువుల్ని తినిపారేసినాయి. పెద్ద జంతువు ఏమైంది? సృష్టి ఏం చేసింది? వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనిషి అంతే. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదీ భూమి నుంచి పైన ఆకాశంలో ఎక్కడ ఏది కనబడితే దాన్ని వాడు ఇష్టం వచ్చినట్టు విధ్వంసం చేసుకుంటూ పోతే ఇంకా మనిషి మనుగడ ఎలా ఉంటుంది? హృదయంతో ఆలోచిస్తే, బుర్రతో కాదు. మన రీజనింగ్ మైండ్లు ఎంత పొల్యూట్ అయిపోయినాయి అంటే, ఎంత బ్రెయిన్ వాష్ చేసిపడ్డాం అంటే, ఎంత టాక్సిన్స్ చేరిపోయి పెద్ద కాన్సెప్ట్ని గ్రహించే శక్తిని కోల్పోయాం, బుద్ధిని కోల్పోయాం, సున్నితత్వాన్ని కోల్పోయాం. ఎందుకంటే మనం తినే తిండి, మన చుట్టూ ఉండే వాతావరణాలు, మన ఆలోచనలు అన్నీ పొల్యూట్ అయిపోయినాయి. దాంతో పెద్ద కాన్సెప్ట్స్ని గ్రహించే శక్తి పోయింది.
విశేషణ పూర్తిగా పోయింది. ఎస్, విశేషణ ఉంటే ఎందుకు ఇలా చేస్తాం? మనం ఈ జంతు జాలాన్ని బలి ఇచ్చేస్తుంటే మన ఈకో సిస్టమ్ కూడా తింటుందంటారా? ఎందుకంటే ఎప్పుడైతే మన జంతు జాలాన్ని బలిస్తూ ఉంటాం, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. మానవుడు ఎలా అయితే ప్రకృతికి ఇంటర్ కనెక్టెడ్, అలాగే జంతు జాలాలు కూడా ఈ ప్రకృతితో ఇంటర్ కనెక్టెడ్ అంటారా? దీని మూలంగానే ఒక చోట వర్షం పడుతుంది, ఒక చోట వర్షం పట్టలేదు, ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి అంటారా? డెఫినెట్గా దీనికి ఐన్స్టీన్ కూడా చెప్తారు. నభూమండలం అంటారు. నభూమండలం అంటే ఈ భూమి పై నుండే పొరలు అవన్నీ, దాని ఆ సైన్స్ అంతా చూస్తే ఈ ఈ ప్రకంపనలు, వాటి బాధ, వాటి ఆక్రందన, వాటి భయం, ఆ ఎనర్జీయే కదా, ప్రతిదీ ఎనర్జీయే కదా. ఈ సృష్టి అంతా ఎనర్జీ. దాని నుంచి వెలువడే ఆ భయం, ఆ బాధ, ఆ దుఃఖం, ఆ వేదన, ఆ ప్రకంపనలు మొత్తం విశ్వమంతా వ్యాపిస్తాయి. ఆ ఆవరణలో ఉన్న చెట్లకి, అవి పండించే ఆ పంటకి, వాటికి ఉండే ప్రతి నీటికి, ప్రతిదానికి చేరుతాయి. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ మీకు చెప్తాను. మ్యూజిక్ ఉంది. మీరు ఒక మంచి మ్యూజిక్ని వాయిస్తే వాటర్ ఎలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. డాక్టర్ మసరో ఎమటో, జపాన్ శాస్త్రవేత్త, ఒక మురుగి నీటి దగ్గర ఒక మ్యూజిక్ వాయించి ఆ నీటి శాంపిల్ని తీసుకుని దాని క్రిస్టల్స్ ఎలా ఫామ్ అయినాయి, దాని ఆకారం ఎలా ఉంది, బ్యూటిఫుల్ ఒక మంచి మ్యూజిక్ అనుకోండి, చాలా చక్కటి అందమైన షేప్ ఉంది. భయంకరమైన మ్యూజిక్ అనుకోండి, అలాగే వాటర్ దగ్గరికి వెళ్ళి యూ ఫూల్, యూ మేక్ మీ సిక్, ఐ విల్ కిల్ యూ అనే వర్డ్ అంటాడు వాటర్ దగ్గర. ఆ వాటర్ క్రిస్టల్స్ ఎలా మారినాయి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వాటర్ అంటే ఆ వాటర్ ఎలా అయింది, ప్రార్థనతో తీసుకుంటే ఎలా ఉంది, ద్వేషిస్తే తీసుకుంటే ఎలా ఉంది, ఫుడ్ కానీ వాటర్ కానీ. వాటర్ అసలు మన భావానికి అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎంచేతంటే ఈ సృష్టిలో ప్రతిదాంతో కనెక్ట్ అయి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు ఆ జీవి చనిపోతున్నప్పుడు అది బాధపడిందంటే మొత్తం ప్రతి హృదయాన్ని, ప్రతి విషయాన్ని చేరుతుంది. ఆ బాధ అన్నిటిని చేరుతుంది. ఆ నెగటివ్ అందరిలోని చేరుతుంది. మన ఫుడ్ తీసుకుంటే ఆ ప్లేట్లో ఉండే ఆ మాంసం ముక్క, ఆ ముక్క వెనక ఎంత వేదన, ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత నరకం అనుభవించింది. అది దాన్ని తీసుకున్నప్పుడు ఆ నరకం అంతటిని నువ్వు తీసుకుంటున్నావు. ఏ రకంగా చూసినా నీకు నువ్వు చేసుకునే పెద్ద హాని. మనిషి తన కోసం తాను చేసుకుంటున్న అతిపెద్ద తప్పు, దోషం అని ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది ఆ జీవుల్ని చంపి తినడం. ఒకవేళ జీవిని చంపి తినడం, మాంసాహారం తప్పు కాదు అనుకుంటే అసలు ఈ భూమి మీద ఏది తప్పు కాదు. నీకు నచ్చినట్టు నువ్వు చేయొచ్చు. ఒక స్త్రీ కనబడింది, నువ్వు అత్యాచారం చేయొచ్చు. ఒక పిల్లవాడు కనబడ్డాడు, వాడి పీకి నిలువ చంపేసి వాడి దగ్గర తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ పిల్లవాడిని పీకి నిలువ చంపేసి వాడి దగ్గర ఉన్న వస్తువు తీసుకుంటే తప్పు అయినప్పుడు దాన్ని పీకి నలిపేసి చంపేసి ఆ చేపని కోసి తినేస్తే తప్పు కాదు అని ఎలా ఏ శాస్త్ర ప్రకారం చెప్తున్నావు? ఇది తప్పు అయితే అది తప్పే. ఒకవేళ ఇది తినడం తప్పు కాకపోతే నువ్వు ఆ పిల్లవాడిని చంపినా, స్త్రీపై అత్యాచారం చేసినా, లేకపోతే వేరే వాడి నుంచి ఏదైనా తీసుకున్నా. నాకు ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది అండి, సమాజంలో చాలా మంచివాడు, కాఫీ కూడా తాగడు అని చెప్తారు. కాఫీ కూడా తాగడు, ఏ చెడు అలవాటు లేదు, ఎవరి దగ్గర ₹1 తీసుకోడు. రూపాయి తీసుకోవడం డబ్బు ఓకే, మంచిది. ఎవరి దగ్గర అన్యాయంగా ఎవరి సొత్తు తీసుకోకూడదు, అది ఓకే. మరి దాని ప్రాణం, ఈ మంచివాడు ఒక కోడి ప్రాణం తీసుకుంటున్నాడు, ఒక చేప ప్రాణం తీసుకుంటున్నాడు. వీటి మంచివాడు ఎలా అవుతాడు? ఎవరి దగ్గర తీసుకోడంట, మంచివాడట. కాఫీ కూడా తాగడు, మంచివాడు. కానీ రక్తం తాగుతాడు, రక్తం తింటాడు, మంచివాడు ఎలా అవుతాడు? ఇది మానవత్వంకి సంబంధించింది. ఎవరు చెప్తే వస్తుందో లేదో కానీ ఆ అవేర్నెస్ లేక చేస్తున్నాము. సమాజంలో పెద్ద సమస్య ఏది అంటే ఈవేళ మనిషి ఆ స్పృహను కోల్పోయాడు, దాని గురించి పెద్దగా విచక్షణ కోల్పోయాడు, ఆలోచన చేయటం లేదు, మానవత్వంతో చేయడం లేదు. దాని ప్రయత్నమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఒకే ఒక కళ, పత్రిజీ యొక్క కళ, లక్ష్యం, కోరిక, ఈ భూమి మీద ఏ జీవి ఏడవకుండా చేయడం. ఆ ఏడుపు లేకుండా మనం చేస్తే మన జీవితాల్లో ఏడుపులు ఉండవు. అవి ఏడ్చిలాగా మనం చేస్తే మన జీవితాల్లో ఏడుపులు ఉంటాయి. మనం ఏమిస్తామో దానినే పొందుతాం. ఇది సూత్రం, ఇది ప్రకృతి ధర్మం, ఇది భౌతిక సూత్రం. నువ్వేమిస్తావో దానినే పొందుతావు. చర్యకి ప్రతి చర్య ఉండి తీరుతుంది. అదిగో వాటిని ఏడిపిస్తున్నాం, అది చర్య. దాని ప్రతి చర్య మన జీవితాల్లో ఏడుపులు. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, మరి ఎన్నో విధంగా ప్యాంఫ్లెట్లు పంచిపెడుతున్నారు, మరి ఎంతో శాకాహారం
అవమని శాకాహారిగా అవమని మరి ఎన్నో మరి చర్యలు తీసుకుంటున్నారు. దీని మూలంగా ఏం జరుగుతుంది? ఈ శాకాహార ర్యాలీలు ఎందుకు చేయాలంటారు? డెఫినెట్గా ఇప్పుడు నేను ఇంత మాట్లాడిన నేను ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం పత్రికని చేరడానికి ముందు మాంసాహారిగానే ఉన్నాను. ఆ దురాచారము ఆ స్పృహ లేదు. హిందువుని అనుకుంటానే ఎవరో చెప్పాలి, అంటే ఎవరో ఒకరు మేల్కొల్పాలి. ఎంచేదంటే మనం చైతన్యవంతంగా లేము, అన్కాన్షియస్గా చేస్తున్నాం. అన్కాన్షియస్ బిహేవియర్ ఇది. సమర్థించుకుంటాం. మనం చేసే చర్యని పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏదైనా పని చేస్తుంటే అని సమర్థించుకోవడం అనేది మనకున్న చావు తెలివితేటలు అలా సమర్థించుకుని అలా ఉన్నాం. కానీ ఎక్కడో లోపల సరిగా అర్థమయ్యేలాగా చెప్పే మహనీయులు తారసపడితే జరుగుతుంది. పత్రిజీ గారిని విన్నాం. నా అనుభవం ఏంటంటే ర్యాలీలు అవసరమే, కానీ ఇది కేవలం బల ప్రదర్శనకి సంబంధించింది కాదు. ఇంత బండగా అయిపోయిన హృదయాల్లో ఆ మార్పు తీసుకురావాలంటే రోడ్డు మీద వెళ్తా శాకాహారం జిందాబాద్ అని అంటే ఏదో వెజిటబుల్స్ ప్రమోషన్ సంబంధించిన విషయం కాదు ఇది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇది జీవులకి సంబంధించిన విషయం. మనకి ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పడానికి కాదు, వాటికి జరుగుతున్న అన్యాయం గురించి మనం ఆ అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ప్రయత్నం జరగాలి అనే ఉద్దేశంతో నేను 2010లో ఒక అహింస సద్భావన యాత్ర అని చేసాం. ఒక 40 days 2010లో. 2012లో కూడా ఒక 20 జిల్లాల మీదుగా ఒక 40 రోజులు ఒక ర్యాలీ చేసాం పెద్ద కాన్వాయ్తో. ఒక 10-15 వెహికల్స్, ఒక 100-150 మంది ఉండి మంచి కరపత్రాలు పంచుతా, స్లోగన్స్ ఇస్తా, మాట్లాడుతా, కార్నర్ రోడ్ షోలు చేస్తా వెళ్ళాం. ఆ రోజు అప్పటి నుంచి నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను ఏం చేస్తే ఎక్కువలో మార్పు వస్తుంది. ఈ ర్యాలీలు పేపర్లు చదివి పాంప్లెట్లు చదివి మార్పు అనేది చాలా తక్కువ % ఉంటుంది. అసలు నాకు కనబడింది లేదు. నేను చాలామందిని అడిగాను, మీరు శాకాహారులు పిరమిడ్ మాస్టర్లని అడిగాను, మీరు శాకాహారులు ఎలా అయ్యారు? ఏదైనా ర్యాలీల్లో అయ్యారా? పాంప్లెట్స్ చూసి అయ్యారా? ఎవరైనా చెప్తే అయ్యారా? నేను ఒక 100 మందిని అడిగి ఉంటే 100 మంది కూడా ఎవరో చెప్పడం వల్ల మారామని చెప్పారు. పాంప్లెట్ చదివి ర్యాలీ చూసి ఎవరు శాకాహారిగా మారిన వాళ్ళు నాకు కనబడలేదు. అంచేత నేనేమనుకున్నాను అంటే ఇది కాదు, మనం చేయవలసింది ఇది ఒకటే సరిపోదు, వెళ్ళి మాట్లాడాలి, వాటికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి. తప్పనిసరిగా ప్రతి మనిషి బేసిక్గా హ్యూమన్ అంటేనే హ్యూమనిటీతో ఉంటాడు. మానవత్వం అనేది మన సహజ లక్షణం. ఆ మానవత్వానికి ఆ లేపడం, దాన్ని తెలియచేయడం, ఆ అవేర్నెస్ కల్పించడం అనేది శ్రద్ధతో చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఊరిక మనం గుచ్చుకునేలాగా మాట్లాడి కాదు, బ్రతిమాలి కాదు, వాళ్ళకి విషయాన్ని తెలియజేయడానికి చక్కటి కమ్యూనికేషన్ ఎలా చేస్తే వాళ్ళ మార్పు వస్తుందో ఆ పద్ధతిలో మాట్లాడాలి. అది చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు కూడా రేపు ఆగస్టు 11 నుంచి నవంబర్ 11 వరకు 92 రోజులు ప్రకృతి వ్యాలీ నుంచి బయలుదేరి ఈ కోస్టల్ ఆంధ్ర అంతా కూడా చిత్తూరు జిల్లా కొటాల జతవనం మన ఆశ్రమం వరకు ఒక పాదయాత్ర చేస్తున్నాము. ఎక్కువ మందితో, వందలాది మందితో ప్రతి ఇంటికి చేరి మాట్లాడడం. ర్యాలీ అని అరుచుకుంటూ పోవడం కాకుండా ఆ పాటలు అవి ఉంటాయి, బట్ వెళ్తాం, వెళ్ళి మాట్లాడి ఒక ప్రయత్నం. ఇదివరకు కొన్ని రోజులు నేను తూర్పుగోదావరి జిల్లాలో ఇలా ఈ ప్రయత్నం చేశాను. ఇప్పుడు కూడా అదే పని కొంచెం విస్తృతంగా చేయాలని ఆలోచన జరుగుతుంది. అది రేపు ఆగస్టు 11. చాలా అద్భుతమైన ఒక కార్యక్రమం చేపట్టారు. మరి మీరు తరలి మరి ఇంటింటా వెళ్ళి మరి శాకాహారులకి మీరు అవ్వాలి అని చెప్పి వాళ్ళలో చైతన్యం నింపడం అన్నది అది చాలా అద్భుతమైన కార్యక్రమం. దీంట్లో మీరు విజయం సాధించాలని మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ స్థాపించిన మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి కళలతో ఏమైతే కన్నారో శాకాహార జగత్ మరి రావాలని నేను కోరుకుంటున్నాను సార్. సో ఫైనల్గా మన శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో ఫైనల్గా మా ప్రేక్షకులకి మీరు ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? సందేశం అనడం కంటే కూడా అందరూ కూడా అవేర్నెస్ని మనం కల్పించుకోవాలి. వాటి పట్ల చాలా అన్యాయం జరుగుతుంది. అంత దారుణమైన హింసతో మనం కేవలం ఈ నాలిక రుచి కోసం చాపల్యంతో
అదేదో బలమనో, లేకపోతే అది ఆల్రెడీ చచ్చిపోయింది మనం కానీ చంపడం లేదనో, లేకపోతే ఈ భూమి మీద మనం తినకపోతే అవి పెరిగిపోతాయనో, ఇలాంటి చిన్న స్థాయి ఆలోచనల నుంచి బయటకు వచ్చి వాటికి జరుగుతున్న అన్యాయం గురించి కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఏ మనిషి తినరు. మనం చేయవలసింది అదే, ప్రతిరోజు తెలియచేయాలి. తప్పనిసరిగా మనం చెప్పేవాళ్ళు లేకే అలా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యన నేను ఒక గ్రామం నుంచి వచ్చారు, సమ్మర్ క్యాంప్ మేము పెట్టాం ప్రకృతి వ్యాలీలో. చాలా నెల్లూరు జిల్లాలో ఎక్కడో ఒక గ్రామం నుంచి ఆమె చెప్తుంది, ధర్మం అని, అహింస అని, ఈ మాటలు ఎప్పుడూ నేను వినలేదు. ఆమెకి 45-50 సంవత్సరాల వయసు ఉంటుంది. కానీ ఆవిడ చెప్పారు, ఆవిడ అనుభవాన్ని చెప్తున్నప్పుడు ఈ మాటలు ఎప్పుడు మేము వినలేదు. ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చాక ఈ మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఇది తప్పు, ఇది అధర్మం, అహింస, ధర్మం, ఈ మాటలే ఎప్పుడూ నేను వినలేదు. ఇవి విని నేను శాఖాహారిని అయ్యానని చెప్పింది. అంటే చాలామంది 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇది ధర్మం కాదు, ఇది అహింస, ఈ పదాలు కానీ మాటలు కానీ పాపం వాళ్ళు వినలేదు. వినే ఉంటారు పాటల్లో, కానీ వాళ్ళని చేరలేదు. డైరెక్ట్గా వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి. అదే నేను అందరినీ కోరుతున్నాను. మొత్తం పిరమిడ్ మాస్టర్లు అందరూ అద్భుతంగా శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు. ఆ ర్యాలీ చేసేటప్పుడు ఒక బృందం అలా తిరుగుతుంటే, ర్యాలీలు చేసుకుంటే పాంప్లెట్లు పంచుతా, కొంతమంది ప్రతి ఇంటిని చేరండి, అందరూ మాట్లాడొద్దు, ఒక వ్యక్తి మాట్లాడాలి, చెప్పాలి, పిరమిడ్ సొసైటీ నుంచి వచ్చాం, ఇంత ఘోరం జరుగుతుంది, ఇన్ని జీవులను చంపుతున్నారు, ఇంత హింస జరుగుతుంది, ఇది ఆపుదాము అని మనం మాట్లాడితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎక్కువ మందిని చేరాలి. మీరు ర్యాలీ గురించి ఒక 2 నిమిషాల్లో మన ప్రేక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేయండి సార్. వండర్ఫుల్, తప్పకుండా. రేపు ఆగస్టు 11వ తారీఖున జరిగే ఆ పాదయాత్ర పత్రిజీతో ఈ ఈ ప్రణాళిక అనుకుని వారితో చెప్పినప్పుడు ఇది 1000 అశ్వమేధ యాగాలతో సమానం అన్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎక్కువ మంది ఎక్కడెక్కడ ఉన్నవారు 92 రోజులు ఉండగలిగే వాళ్ళు ఉండాలని కోరుతున్నాను. లేదు 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు మనతో ఈ యాత్రలో ఉండి మన లైఫ్లో ఒక గొప్ప బాధ్యత అయిన కార్యక్రమం ఇది. మనం చేయగలిగిన అత్యంత గొప్ప పని. నా వరకు నా లైఫ్, నాకు ఇప్పుడు 67 సంవత్సరాల వయసు. ఇన్ని రోజుల్లో గొప్ప పని అంటే తృప్తిగా, బాధ్యత పూర్తిగా 100% నేను జీవించినందుకు అనే నాకు అనిపించే పని ఏదైనా ఉంది అంటే, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు తినొద్దు అని ఒక్కడిని మార్చిన ఈ జన్మ ధన్యమైనట్టే. అలాంటి కార్యక్రమం కాబట్టి అందరూ రావాలి, ఎక్కువ మంది రావాలి. ప్రకృతి వ్యాలీ అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖకి 77 కిలోమీటర్ల దూరంలో అరకు ప్రాంతంలో ప్రకృతి వ్యాలీ అని మన ఆశ్రమం నుంచి ఈ పాదయాత్ర మొదలవుతుంది ఆగస్టు 11వ తారీఖున. అందరూ పార్టిసిపేట్ చేసి డైలీ ఒక 20 కిలోమీటర్లు నడుస్తాం. డైలీ కొన్ని విలేజ్లు కలుస్తాం. టోటల్ ఒక 1500 గ్రామాలు మనం చేరుతాము. అందరూ రావాలని నేను కోరుతున్నాను. మీ అందరినీ కూడా వచ్చి ఇన్వైట్ చేసినట్టుగా అనుకుని ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి 10 వరకు అక్కడ అఖండ ధ్యానం జరుగుతుంది. ఆ ధ్యానం చేసి మనం అందరం బయలుదేరదాం, ఒక పెద్ద ఉద్యమం చేద్దాం. ఇది పత్రిజీ శంఖారావం, దీని పేరు పత్రిజీ శంఖారావం జీవకారుణ్య ఉద్యమం. ఇది ర్యాలీ కాదు, దీని టైటిల్ జీవకారుణ్య ఉద్యమం. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొవాలని మీ అందరినీ కోరుతున్నాను. ఎస్ సార్, ఎంతో అద్భుతంగా మీ ఈ ఒక్క మహాసంకల్పాన్ని చేపట్టారు. ఈ సంకల్పంలో మీరు విజయం సాధించాలని, ఈ భూమిపైన ప్రతి ఒక్కరు శాకాహారులుగా కావాలని, మన పత్రిజీ కళ కనిన శాకాహార జగత్ రావాలని కోరుకుంటూ మీకు ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.